సో హాయ్ గైస్, ఈ వీడియోలో మాట్లాడే టాపిక్ ఏంటంటే మనకు వచ్చేసరికి రీసెంట్గా కొన్ని మూవీస్ అయితే థియేటర్స్లో రిలీజ్ అయ్యాయి కదా. అంటే మనకి భీమా మూవీ, కామి మూవీ అండ్ అలాగే సుందరం మాస్టర్, ఇంకా మనకి అయలాన్ మూవీ. మరి ఈ మూవీస్ అన్ని ఎప్పుడు ఓటీటీలోకి వస్తాయి అండ్ అలాగే ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడడానికి అవైలబుల్గా ఉంటాయి ఏంటనేది ఈ వీడియోలో మీకు అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. మరి వీడియో కనుక నచ్చినట్లయితే పక్క లైక్ అయితే చేసుకోండి. ఓకే, ఇంకేం మాత్రం ఆలోచన చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే భూతద్దం భాస్కర్ నారాయణ ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి ఆహా వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి ఈ మంత్ 22 నుంచి అయితే స్ట్రీమింగ్ చేయబోతున్నారు ఆహాలో. అండ్ అలాగే దాంతోపాటు ట్రూ లవర్ ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి డిజ్నీ ప్లస్ హాట్స్టార్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి 27 నుంచి అయితే స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు హాట్స్టార్లో. అండ్ అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే హర్ష గారిది సుందరం మాస్టర్ ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి ఈటీవీ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి ఈ మంత్ 23 నుంచి అయితే స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు ఈటీవీలో. అండ్ అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే గోపీచంద్ గారిది రీసెంట్గా మనకి మహాశివరాత్రి సందర్భంగా రిలీజ్ అయినటువంటి భీమా మూవీ ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి డిజ్నీ ప్లస్ హాట్స్టార్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి 1 మంత్ అయితే అగ్రిమెంట్ రాయించుకున్నారు. ఇది వచ్చేసరికి ఏప్రిల్ మంత్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో చూడడానికి అవైలబుల్గా ఉంటుంది డిజ్నీ ప్లస్ హాట్స్టార్. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే రీసెంట్గా మనకి వరుణ్ తేజ్ గారి నుండి వచ్చినటువంటి ఆపరేషన్ వ్యాలంటైన్ ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఈ మూవీ ఎక్స్పెక్టెడ్ డేట్ వచ్చేసరికి ఈ మంత్ 29 అనమాట. మరి కన్ఫర్మ్ డేట్ వచ్చినట్లయితే మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే మలయాళంలో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టినటువంటి ప్రేమలో మూవీ ఈ మూవీ మలయాళంలో 100 crores ప్లస్ అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది అనమాట. ప్రజెంట్ తెలుగులో కూడా థియేటర్స్లో రన్ అవుతుంది. ఇప్పటికీ ఈ మూవీ అనేది ఓటీటీలోకి అయితే రావాల్సి ఉంది. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి డిజ్నీ ప్లస్ హాట్స్టార్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఈ మూవీ ఎక్స్పెక్టెడ్ డేట్ అనేది ఈ మంత్ 29 అనమాట. 29 మ్యాక్సిమం మనకి డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. అండ్ అలాగే రీసెంట్గా వచ్చినటువంటి విశ్వక్సేన్ గారిది గామి మూవీ ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్తో రన్ అయిందనమాట. ఫైనల్గా మనకి ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి G5 వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది వచ్చేసరికి మనకి నెక్స్ట్ మంత్ అంటే ఏప్రిల్ మంత్ ఫస్ట్ వీక్లో మనకి G5లో చూడడానికి అయితే అవైలబుల్గా ఉంటుంది. అండ్ అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ మూవీ శివకార్తికేయన్ గారిది అయలాన్ మూవీ ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి నెక్స్ట్ వాళ్ళు తీసుకున్నట్టు మన అందరికీ తెలిసిందే. బట్ మనకి ఈ మూవీ నుంచి ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదనమాట. కేవలం మనకి కమింగ్ సూన్ అనేసి అయితే ఒక పోస్టర్ అయితే రివీల్ చేయడం జరిగింది. అంటే మనకి త్వరలో అప్డేట్ చేస్తారని చెప్పారు కానీ మనకి ఏ డేట్ అనేది మనకి మెన్షన్ చేయలేదు. మరి చూద్దాం ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ అనేది ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది చాలా మంది వెయిట్ చేస్తున్నారు. నేను కూడా ఈగర్లీగా వెయిట్ చేస్తున్నాను అనమాట తెలుగు లాంగ్వేజ్ కోసం. సో ఇది గైస్ ఫైనల్గా వీడియో వీడియో కనుక మీరు నచ్చినట్లయితే పక్కా లైక్ అయితే చేసుకోండి. అండ్ అలాగే మరిన్ని ఇలాంటి ఓటీటీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.